హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. హెల్తీగా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ చూద్దాం. బ్రెడ్ ఆమ్లెట్. సో నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ అంటే కామనే కదా, కానీ ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చూద్దాం. 2 బ్రెడ్స్, చీజ్ స్లైసెస్ అండ్ ఒక 1 ఎగ్ బీట్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఒకసారి బాగా బీట్ చేసుకొని అందులో ఆరిగానో వేసుకోవాలి. సో ఆరిగానో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం మంచిగా అంతా మిక్స్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక గీని అప్లై చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ కొంచెం రోస్ట్ చేసుకుందాం. సో క్రిస్పీగా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ దీన్ని టర్న్ చేసి కూడా మనం ఫ్రై చేసుకుందాం. టర్న్ చేశాక మళ్ళీ ఒకసారి గీని లైట్గా అప్లై చేసుకుందాం దీనికి. సో అప్లై చేసుకొని మనం టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఎక్కువ టైం కూడా పట్టదు, మోస్ట్లీ ఒక 1 మినిట్ కూడా అవసరం ఉండదు, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అది కూడా సిమ్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగే బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని మనం సైడ్కి పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, అండ్ చీజ్ని చిన్నగా కట్ చేసుకున్నాను కదా, అది రోస్ట్ అయిన బ్రెడ్ పైన పెట్టుకొని అండ్ మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైడ్ కూడా దానిపైన పెట్టుకొని, సో ఇప్పుడు మనం బీట్ చేసుకున్నాం కదా ఇందాక ఆరిగానో వేసుకొని ఎగ్ని, సో ఇందులో డిప్ చేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. సో చాలా కొంచెం కేర్ఫుల్గా డిప్ చేసుకుంటే, ఎందుకంటే 2 స్లైసెస్ కదా, కేర్ఫుల్గా డిప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ డిప్ చేసుకున్నది మనం కడాయిపైన పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ రిమైనింగ్ ఎగ్ లిక్విడ్ కూడా పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. సో దీన్ని సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకొని, అండ్ లైట్గా గీ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం మాయిశ్చర్ కింద అయ్యి డ్రై అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మిల్లెట్ బ్రెడ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. అండ్ ఇందులో చీజ్ ఉంది, అది హెల్తీగా, కొంచెం ఫ్యాట్ అయితే కావాలి, సో చాలా మంచిది కూడా కిడ్స్కి. అండ్ మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు మిడిల్లో కట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే చీజ్ని పెట్టాం కదా, అది కుక్ అయ్యి సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు. వావ్, చూడండి ఎంత మంచిగా చీజ్ అంత కుక్ అయ్యి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాలంటే మీరు సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. సో నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.